గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 19 ఏళ్ల జాస్మిన్ అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. ఇంట్లో నుంచి అప్పుడే బయటకు వస్తున్న వేములపల్లి సాయి, జొన్న పవన్ కుమార్ అనే ఇద్దరు యువకులను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఆ యువతి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు ప్రవేశించడం, యువతి మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోంది. గ్రామస్తుల దాడిలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను విడిపించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. జాస్మిన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 19 ఏళ్ల జాస్మిన్ అనే యువతి ఇంట్లో ఉరివేసుకుని కనిపించింది. ఇంట్లో నుంచి అప్పుడే బయటకు వస్తున్న వేములపల్లి సాయి, జొన్న పవన్ కుమార్ అనే ఇద్దరు యువకులను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఆ యువతి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు ప్రవేశించడం, యువతి మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోంది. గ్రామస్తుల దాడిలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను విడిపించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. జాస్మిన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. 19 ఏళ్ల జాస్మిన్ అనే యువతి ఇంట్లో ఉరివేసుకొని కనిపించింది. ఇంట్లో నుంచి అప్పుడే బయటకు వస్తున్న వేములపల్లి సాయి, జొన్న పవన్ కుమార్ అనే ఇద్దరు యువకులను గ్రామస్తులు చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. ఆ యువతి తల్లిదండ్రులు లేని సమయంలో యువకులు ప్రవేశించడం, యువతి మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోంది. గ్రామస్తుల దాడిలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకులను విడిపించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. జాస్మిన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాట్లాడే